శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి సుస్వాగతం. ఇది భగవద్గీత. ద్వైభూత సర్గౌ లోకే అస్మిన్ దైవః అసురః ఏవ చ. దైవః ప్రోక్తః అసురం పార్థ మే శృణు. అర్జున, ఈ లోకంలో 2 విధములకు ప్రాణి సృష్టి జరుగుతూ ఉంది. ఒకటి దైవీ సంపద కలిగినది, మిగిలినది అంతా రాక్షస సంపద కలిగినది. దైవీ సంపదను గురించి విస్తారంగా చాలా చెప్పాను. అభిమాన ధనులందరూ నేను చెప్పిన దైవీ సంపదను విని వారు కూడా దైవీ సంపద గలవారని, దైవీ సంపదను అవలేలగా ఆచరిస్తున్నారని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అసుర సంపదను గురించి చెప్తాను విను. అందరూ అసుర సంపదలోనే ఉన్నారని గుర్తుంచుకో. ఇలా నీవు వారు గుర్తించటానికే చెప్తున్నాను. దైవీ సంపదని పొందలేని వారు రాక్షసులే. సినిమాలలో చూపించినట్లు వృక్కాలలోనూ కూరలతోనూ ఉండే స్వరూపం గలవారే రాక్షసులు కాదు. రాక్షస సంపద గల ఈ మనుషులు వికృత స్వరూపాలు, కూరలు ఎలా ఉంటాయో విను అర్జున. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాః నా విదుః అసురాః నా శౌచం నా అపి చ ఆచారః నా సత్యం తేషు నా విద్యతే. రాక్షసత్వంలో రాక్షసులే అయిపోయిన ఈ మనుషులకు కామ ప్రవృత్తి నుండి మరొల్ట మోక్షములను గురించి తెలీదు, వివేచన చేయలేరు. బాహ్య అంత శౌచములు కానీ, వాటి కొరకు సాధన కానీ, జీవితానికి పరమార్థిక ప్రమాణాలు కానీ వారికి లేవర్జున. అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహుః అనీశ్వరం అపరస్పర సముద్భాతం కిం అన్యత్ కామ హైతుకం. జగత్తు అనుసరించుటకు, లోకులు గ్రహించుటకు పారమార్థిక ప్రమాణములు లేవని, వేదాంత తత్వ ప్రమాణాలు లేవని, శాశ్వతమైన తత్వమే లేదని, పరమార్థాన్ని అనుసరించమనే శాసించే ఈశ్వరుడు లేడని, తమను దండించే వారు లేరని, కామమే అన్నిటికీ ఆధారమని, కామము లేని జీవనం లేదని, స్త్రీ పురుషులు పరస్పర సంబంధం వలన నిలిచిన జగత్తు కంటే, సుఖం కంటే అన్యమైనది ఏ సుఖమన్నదని రాక్షసత్వాన్ని కౌగిలించుకున్నవారు వీరు అంటారు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్ట ఆత్మానః అల్పబుద్ధ్యః ప్రభవంతి ఉగ్ర కర్మాణః క్షయాయ జగతః అహితాః. ఇటువంటి దృష్టిని, మతాన్ని అవలంబించి బుద్ధి నాశనమైన వారై, మూఢులై, క్రూర కర్మలను చేస్తున్నవారై, జగత్తునకు ప్రజలకు నాశనము కలుగు చేయుట కొరకు కీడు కలిగించువారై శత్రువులై పుడుతూ ఉన్నారు. కామాం ఆశ్రిత్య దుష్పారం దంభ మాన
మద అన్వితాః మోహాత్ గృహీత్వా అసత్గ్రహాన్ ప్రవర్తంతే అశుచి వ్రతాః. ఎంత అనుభవించినా పూర్తిగాని అంతులేని కామాన్ని కౌగిలించుకుని డంబము, దురభిమానము, మదము అను దుర్గుణాలతో కూడి వివేకహీనులై అనాత్మ విషయాలని గ్రహిస్తూ ఉన్నారు అర్జున. నీచమైన అనాత్మ వృత్తులు గలవారై ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రవర్తన వలన చింతాం అపరిమేయాం చ ప్రళయ అంతాం ఉపాశ్రితాః కామ ఉపభోగ పరమాః ఏతవాత్ ఇది నిశ్చితాః. చచ్చే వరకు, సృష్టి ప్రళయం అయ్యే వరకు వారు తప్పుడు ప్రవర్తన వలన అవధులు లేని దుఃఖం వస్తున్నా తప్పించుకుందామనే జ్ఞానం లేక అంత దుఃఖాన్ని చక్కగా కౌగిలించుకుని శిరసాహించి కామము బాగా భోగించుటయే పరమాగతిగా జీవిస్తూ ఉన్నారు. ఇదే పురుషార్థమని, పరమార్థమని, అన్ని అర్థాలని ఎంత దుఃఖం వచ్చినా కామభోగాలను ఇవ్వకూడదని విడుచుట పాపమని శాస్త్రాలు చెప్తున్నవని కూడా శాస్త్ర విధిని ఉల్లంఘించకూడదని వారి బుద్ధికి తగినట్లుగా వారే నిశ్చయించుకుంటున్నారు. దుఃఖభూయిష్టమైన సంసారంలో కూరుకుపోతున్నారు. అంతటితో వీళ్ళు ఊరుకోక